వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆయుర్వేద భవన్ కు తరలించడం అంటే ఓవైసీకి కొమ్ము కాయడమే. ప్రతిపక్షాల మాట పట్టించుకోబోము అనడం వారి అజ్ఞానానికి పరాకష్టమన్న నల్లు ఇంద్రసేనారెడ్డి. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం. లింగన్న దళంపై కాల్పులు జరిపిన అధికారులను శిక్షించాలని డిమాండ్. తెలంగాణకు హరితహారంలో భాగంగా మండల స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం. ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు బాధ్యతాయుతంగా 35 గ్రామాల్లో హరితహారం. ఎగువ కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు. జూరాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలంలో సంతరించుకున్న జలకళ. నాంపల్లి బీజేపీ భవన్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్షాల మాట పట్టించుకోబోము అనడం వారి అజ్ఞానానికి పరాకష్టమని, చార్మినార్లోని ఆయుర్వేద భవన్ కు తరలించడం అనేది ఓవైసీకి కొమ్ము కాయడం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్పోర్ట్స్ పర్సన్ ప్రతాప్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నాగరాణి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతో అత్యుత్సాహంతో నిన్న విద్యార్థినులతోటి అసభ్య ప్రవర్తన ఒక ఉదాహరణ. నిన్నటి సంఘటన తెలంగాణ సమాజంలోని మహిళలు అందరూ కూడా దాన్ని చూసి టీవీలలో సోషల్ మీడియాలో చూసి అసహ్యించుకుంటున్నారు. ఆనాటి నిజాం పరిపాలనకి ఈనాటి కేసీఆర్ పరిపాలనకి ఏమి తేడా లేదనేటువంటి పద్ధతిలో శాంతియుతంగా చేస్తున్నటువంటి ధారణాలు, వాటిపైన పోలీసుల యొక్క నిర్దాక్షిణ్యంగా దాడులు, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నటువంటిది నిన్న చూసినాం. తెలంగాణలో నిరసన ప్రదర్శనలు, ధారణలు చేసేటువంటి వారిపైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి అధికంగా అయినాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం మేము ఈ రకంగానే చేస్తాము అనేటువంటి ఒక సందేశాన్ని పరోక్షంగా హెచ్చరికని చెప్పటం తప్ప ఇంకోటి కాదు. ప్రజాస్వామ్యంలో సమస్యల్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి హక్కు ప్రజలకు, పార్టీలకు ఉంది. గతంలో కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమయంలో అప్పుడు పోలీసులు చేసినటువంటి అత్యుత్సాహం ఓ మహిళ యొక్క ప్రాణాలు తీసి ఆమె పిల్లలు అనాదిగా మారటం మనం చూసాం. నిన్న చార్మినార్ సాక్షిగా చార్మినార్ దగ్గర జరిగినటువంటి ఆయుష్ విద్యార్థులపైన పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కూడా సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని చెప్పి నేను చెప్తున్నాను. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి ప్రకటన రాకపోవటం ఈ ప్రభుత్వ ఆలోచనకి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇంగ్లీష్ కాలంలో కూడా ఈ రకమైనటువంటి, ఆంగ్లేయుల కాలంలో కూడా ఈ రకమైనటువంటిది జరగలేదు. ఈ ప్రభుత్వం ఈనాటి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు కాకతీయుల యొక్క పరిపాలనను కోరుకుంటున్నారు కానీ నిజాం ఆలోచనలు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మాత్రం కాదు. మాటిమాటికి
ఫ్రెండ్లీ పోలీస్ అని అంటుంటారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా నేను అడుగుతున్నాను. అమ్మాయిలను అవమానపరచడమే ఫ్రెండ్లీ పోలీస్ అని అడుగుతున్నాను. షీ టీమ్స్ అంటే ఆడ పోలీసులు లేకుండా అమ్మాయిలను లాఠీచార్జ్ చేయటమా అని నేను అడుగుతున్నాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తాలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా భీమ్గల్ డివిజన్ నాయకులు రాజేందర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గడ్డ అడవిలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ నిరసిస్తూ భీమ్గల్ సబ్ డివిజన్ సిరికొండ మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు అజ్ఞాత గల నేత కామ్రేడ్ లింగమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల రోడ్లగడ్డ అడవిలో బూటకపు ఎన్కౌంటర్ కాల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బాధ్యులైన అధికారులను చట్ట ప్రకారం శిక్షించాలని పేద ప్రజల ప్రధానంగా ఆదివాసులు గిరిజనుల పక్షాన పోరాడుతున్న విప్లవకారులను ఎన్కౌంటర్ పేరిట కాల్చి హత్య చేసిన పోలీస్ అధికారులను హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి చట్ట ప్రకారం శిక్షించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు ఎం రాజేందర్, ఆర్ రమేష్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్కౌంటర్ల పేరు మీద హత్యలు చేయడమా? ఎన్కౌంటర్ల పేరు మీద హత్యలు చేయడమా? జోహార్ కామ్రేడ్ లింగన్నకు, జోహార్ కామ్రేడ్ లింగన్నకు, జోహార్ కామ్రేడ్ లింగన్నకు, జోహార్ కామ్రేడ్ లింగన్నకు. ఓడు రక్షణలకై పోరాడుతున్న నాయకులను హత్యలు చేయడమా? ఓడు భూముల రక్షణగా నిలబడ్డ నాయకులను హత్యలు చేయడమా? ఎన్కౌంటర్ల పేరు మీద హత్యలు చేయడమా? ఖండించండి బూటకం అయితే ఈరోజు నిన్న కొత్తగూడెం లింగన్నను రాష్ట్ర నాయకులు లింగన్నను ఎన్కౌంటర్ చేయడం దారుణం. ఎందుకంటే పోడు భూముల రక్షణకై అనేక పోడు భూముల రక్షణ కోసం తీసుకున్న లింగన్నను, ఎందుకంటే పోడు భూముల రక్షణ కోసమే న్యూ డెమోక్రసీ ముందు వరుసలు ఉంటుంది కాబట్టి పోడు భూములు ఎట్లా లాక్కోవాలా, నిర్బంధం వేస్తే పోడు భూములు ఆగుతాయి అని ఎన్కౌంటర్ చేయడం దారుణం. ఎందుకంటే అక్కడ కల్లోల ప్రాంతాల్లాగా ఎమర్జెన్సీ లాగా ఏ నాయకుల్ని కనీసం అంత్యక్రియల్లో పాల్గొందామన్నా పాల్గొనకుండా నిర్బంధం పెట్టడం, రాత్రి నుంచే అరెస్ట్ చేయడం, బేషరతుగా అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలి. అట్లాగే లింగన్నను హత్య చేసిన దాన్ని కోర్టు ద్వారా న్యాయ విచారణ జరిపి హత్య చేసిన నాయకులను, పోలీసులను వెంటనే శిక్ష కావాలని డిమాండ్ చేస్తారు. నల్గొండ జిల్లా త్రిపురారాం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అలివేలు మంగమ్మ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారంలో భాగంగా నర్సరీలు, ప్లాంటేషన్ మరియు మొక్కల పెంపకంపై ప్రజాప్రతినిధులకు మరియు మండల స్థాయి అధికారులకు అవగాహనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏపీఓ అధికారి మాట్లాడుతూ మండలంలోని 35 గ్రామాలలోని ప్రభుత్వ ఉద్యోగి మరియు అధికారులు బాధ్యతాయుతంగా హరితహారంలో భాగంగా మొక్కలను పెంచి వాటి సంరక్షణ బాధ్యతతో పాటుగా మిగతా వాళ్లతో కూడా ఖాళీ ప్రదేశంలో చెట్లను పెంచాలని సూచించడం జరిగింది. చెట్లను పెంచే క్రమంలో జీవామృతం కూడా తయారు చేసుకుని ప్రతి చెట్టుకు జీవామృతాన్ని అందించాలని సూచించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ చెట్లను పెంచిన తర్వాత చెట్ల సంరక్షణ బాధ్యత పరంగా రక్షణ వలయం ప్రభుత్వమే సరఫరా చేయాలని లేదా గ్రామ పంచాయతీ నిధుల నుండి ఇప్పించగలరని సూచించడం జరిగింది. కార్యక్రమం అనంతరం మండల పరిషత్ ఆవరణలో చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ధనావత భారతి భాస్కర్ నాయక్ గారు, ఏపీఓ అధికారి సూరా నాయక్ గారు, ఎంపీపీ పాండమ్మ గారు, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంఆర్ఓ కృష్ణ, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం జరిగింది. ఏర్పాటులో గ్రామ పంచాయతీ ప్రధాన పాత్ర తీసుకోవాల్సి ఉన్నది. అంటే గ్రామస్తులకు ఏదైతే అవసరం ఉన్న ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్సే మొక్కలే
దానికి సంబంధించిన షెడ్యూల్ చేయించి ఆ మొక్కల్ని పెంచి నెక్స్ట్ ఇయర్కి రీచ్ అయ్యే విధంగా ఏదైతే నర్సరీస్ పెట్టామో ఈ నర్సరీస్ వల్ల ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉంది లేదా మనం పోయి మొక్కలు డిస్పర్స్మెంట్ ఏమైనా ఇబ్బంది కలిగినటువంటి సైట్స్ ఉంటాయి, వాటిని మార్చుకునే అధికారం కూడా మరి గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ఆలోచించిన తర్వాత మరి ఏదైనా నర్సరీ సైట్స్ లొకేషన్స్ కరెక్ట్గా లేకపోతే దాన్ని గ్రామ సభలో చర్చించి మరి వేరే వాళ్ళని ఎంపిక చేసుకునే విధంగా ఒకటి చేసుకోవాల్సి. ఇంకొకటి వాచర్ పర్సన్ ఏదైతే ఆ నర్సరీ సంబంధించిన సంరక్షణ బాధ్యతలు తెలుస్తున్నారో వాళ్ళు సక్రమంగా చేసి ఉంటే మళ్ళీ వారికి సక్రమంగా లేకపోతే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని పెట్టుకునే అవకాశం కూడా ప్రదర్శన తర్వాత గ్రామ సభలో మీరు నెక్స్ట్ జరిగే గ్రామ సభలో నిర్ణయించుకొని మరి సైట్ చేంజ్ అయినా కానీ లొకేషన్ చేంజ్ కావాలన్నా కానీ వాచర్ పర్సన్ మార్చాలన్నా కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదే ఉద్దేశంలో కేసీఆర్ గారు రాబోయే కాలంలో ఆక్సిజన్ ప్రతి వ్యక్తి కూడా ఆక్సిజన్ పెట్టుకున్న పరిస్థితి రాకూడదనే చెట్లు నాటిస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఎవరు శ్రీకృష్ణ చెట్లు నాటించని చెప్తే మళ్ళీ ఎవరు కూడా చెట్ల మాట్లాడారు అశోక్ అట్లా అలాంటి పద్ధతి నుంచి ఈరోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి ప్రతి వ్యక్తి కూడా రాబోయే కాలంలో ఆరోగ్యంగా బతకాలని చేసేటువంటి అధికార కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఫస్ట్ వాళ్ళ దగ్గర స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే మొక్క నాటుతున్నారో ప్రతి ఇంకొక జీవోడయాగి అన్నారు కదా, మీరు ఒక విలేజ్ తీసుకుంటారా ఒక ప్రధాన తీసుకుంటారా తీసుకొని ఒకటి మీరు చేస్తుంటే మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి మీరు చెప్పి నేను సర్పంచ్ మీరు చూసుకొని మీ బాధ నిలబడతారంటే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ కూడా అలా ఎంపీపీ కానీ జడ్పీసీ కానీ అధికారులు కానీ ప్రతి విలేజ్ ఒక ప్రధాన తీసుకోండి, అడాప్ట్ చేసుకోండి. మనకి 50,000 రూపాయలు 40,000 రూపాయలు 3,000 జీతం వస్తుంది. కాబట్టి మీరు ఒక విలేజ్ ఫ్రీ కార్డ్స్ ఇస్తారా లేకపోతే ఇంకేం ఇస్తారో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయండి. ఆ రకంగా మేము కూడా మా దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఖర్చు పెట్టి ఖచ్చితంగా హరిత కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మేమందరం కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఏదున్నా ఎక్కడ పోయినా మూలం అంతా ఎక్కడికి వచ్చేసరికి ఆర్థిక మూలం ఉంటుంది. కాబట్టి ఆర్థిక మూలం అనేది చేసిన ప్రతి వ్యక్తి కూడా టైం పద్ధతి చూస్తే అది సక్సెస్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇంకేదైనా ఉంటే ప్రస్తుతం ఒకరోజు సహకరిస్తూ హరిత కార్యక్రమం ప్రతి వ్యక్తి క్లియర్గా ఎందుకంటే నా బాధ్యత చేసుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. శ్రీశైలం ఎగువ కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. జలాశయానికి 1.9 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో వస్తుండగా 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.655 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 9 టీఎంసీలుగా ఉంది. ఈ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.200 మీటర్లు ఉంది. జూరాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలకళ సంతరించుకుంటోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 1,73,791 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 809.9 అడుగులు నమోదైంది. నీటి నిల్వ సామర్థ్యం 40.51 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం శ్రీశైలానికి వస్తుండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. భువనగిరి యాదాద్రి జిల్లా శ్రీ పోనుగోటి దామోదర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఏఆర్ గార్డెన్స్ కాజీ మెహలాలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉన్నత గణిత శాస్త్ర స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు పోనుగోటి దామోదర్. అనంతరం వారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు గ్రామ సభ్యులు పోనుగోటి దామోదర్కి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోనుగోటి దామోదర్ శ్రీమతి రోజారమణి పాల్గొని వారి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పోనుగోటి దామోదర్ వద్ద చదువుకున్న విద్యార్థులు ఎస్ఐలు హాజరై వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలుగువెల్లి నర్సిరెడ్డి, డిఈఓ ద్రోహిణి, ఎంఈఓ విజయరావు తదితరులు పాల్గొన్నారు. మరి వీళ్ళ సిస్టర్స్, మా కో బ్రదర్స్, మా ఇంకా కజిన్ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారో నాకే తెలియదు. కానీ మరి నా జర్నీ ఏదో నాదే, నా ప్రయాణం ఏం చేస్తున్నానో నాకే తెలియదు. ఎటో ప్రయాణం అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే నాకున్నటువంటి ఇక్కడ ముఖ్యంగా ఇంత పెద్ద అందరినీ పిలవడానికి ఒక ప్రధాన ఉద్దేశం ఒకటి ఉండే. మా స్టూడెంట్ వీళ్ళందరికీ తెలుసు, నూతన కళ్ళ విద్యార్థులందరికీ కూడా ఒక అబ్బాయి ఎంత కష్టపడి చదివాడు అని అంటే వాడి జీవితాన్ని ఇక్కడ ఒక ఉదాహరణగా చూపించాలనేటువంటి ఉద్దేశం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎస్ఐలు, సిఐలు, దాని తర్వాత డాక్టరేట్లు, దాని తర్వాత ప్రొఫెసర్స్, ఎన్నో ఉన్నత రంగాల్లో రాణిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి వారి యొక్క అభిమానం నిజంగా చూస్తుంటే నాకు
నిజంగా నేను ఏమైనా చెప్పానా అంటే అప్పుడప్పుడు నాకు గుర్తొస్తుంది చెప్పినేమో అని చెప్పేసి, అందుకని వీళ్ళందరూ నాకు ఇక్కడ వచ్చారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులతో పాటుగా అందరితోటి మేము ఎప్పుడు కలిసిమెలిసి ఉంటున్నాం. తర్వాత నా పట్ల ఏమైనా నేను దురుసుగా ప్రవర్తించినా ఎక్కడైనా పాఠశాలలో కానీ, లేకపోతే సంఘపరంగా ఏమైనా డిఓ గారిని కానీ, లేకపోతే ఇంకెక్కడైనా ఎంఈఓ గారిని కానీ ఏదైనా దురుసుగా ప్రవర్తించుంటే, ప్రవర్తించలేదని నా మనసు చెప్తుంది. ఒకవేళ ప్రవర్తించి ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని మరి క్షమించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరందరూ కూడా చూపించినటువంటి ప్రేమ అభిమానాలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, ఈ అంతకుముందు ఏమనిపించలే, రిటైర్ అవుతున్నా అన్న కా నుండి అది ఎక్కడో మనసులో కలుక్కుమంటుంది. ఎందుకంటే ఒక 3.5 సంవత్సరాలు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో టీజీటీగా పనిచేశాను. తర్వాత అప్పుడే సురేష్ బాబు మీ అందరం కలిసి పనిచేశాం. అప్పుడు గొప్ప వాళ్ళు ఉండేది, బాబాయ్ నాయుడు గారు, తాటిపర్తి వెంకయ్య గారు, తర్వాత ఎంఆర్ నటరాజన్ గారు, వాళ్ళందరితోటి కలిసి పనిచేసేటువంటి సౌభాగ్యం మాకు దక్కింది. మరి వాళ్ళ వల్ల చాలా నేర్చుకోవడం జరిగింది సబ్జెక్టు. తర్వాత నాకు ఎందుకు ఆ ప్రొఫెషన్ అక్కడ నచ్చక తిరిగి 398లోకి వచ్చి తిరిగి ఈ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి మరి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులతోటి నాకున్న ఒకే ఇంట్రెస్టు విద్యార్థులతో మమేకం కావటం. ఎప్పుడూ నాకు విద్యార్థుల్లో ఉంటే నా వయసు కానీ లేకపోతే నాకు ఇంకే విషయాలు కూడా గుర్తు రాకుండా నా పిల్లలు ఎప్పుడు గుర్తొచ్చేవాళ్ళు. సో అదేవిధంగా నాకున్నటువంటి కోరిక కూడా నేను మా మిస్సెస్ ఎప్పుడు చెప్పేవాడిని, మనం చదువుకోవడం కాదు, మనం చదువుకుంటూ పిల్లల్ని చదువుకునేటట్టు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి నేను బీఎస్సీ బీఈడీలో విరమించిన తర్వాత పీజీ ఎంఎడ్ చేయటం. మా మిస్సెస్ నేను మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్లోనే పెళ్లి చేసుకొని తర్వాత డిగ్రీ బీఎడ్ అదేవిధంగా ఎంఎస్సీ కూడా చదివించడం జరిగింది. ఎందుకు అంటే చదువుకు ఒక వాల్యూ అనేది ఉండాలి అని, అదేవిధంగా మనం చూసి పిల్లలు నేర్చుకోవాలి అనేది. అదేవిధంగా మా పిల్లలు కూడా గుడ్ లక్ ఎంటెక్ చేశారు పాప, అదేవిధంగా బాబు కూడా ఎంఎస్ఐటీ చేశాడు ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలిలో. అదొక హ్యాపీ థింగ్. బట్ కాకపోతే ఇంకా అంటే సమాజపరంగా సేవ చేయాలని చెప్పేసి సార్ చెప్తున్నారు. నాకైతే ఆలోచన ఉంది, కాకపోతే ఏ రూపాన ఒక రూపాన సమాజానికి సేవ చేయాలి అని చెప్పేసి నా యొక్క సంకల్పం కూడా. మరి నా జర్నీలో నాకు సహకరించినటువంటి అందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, తిరిగి నా పట్ల మీరు ఇంతే ప్రేమగా ఉండాలని, ఎప్పుడు కూడా నేను కూడా మిమ్మల్ని ఎవరిని కూడా మర్చిపోనని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ మిత్రులందరికీ, విద్యార్థులందరికీ మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలు ఎన్నటికీ మరవనని చెప్పేసి గుర్తు చేస్తూ, నా బంధుమిత్రులందరికీ, నా స్నేహితులందరికీ, నా పాత విద్యార్థులందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా నంద్యాలలో బొమ్మల సత్రం వద్ద పాణ్యంలో దారుణం చోటు చేసుకుంది. అక్షర్ అనే వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండడంతో కర్నూలు నుంచి నంద్యాలకు డెమో ట్రైన్ ఢీకొట్టింది. అక్షర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ బోధన్ మండలం సాలూరు గ్రామంలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీవాసులకు గ్రామ ప్రజలకు నడవడానికి వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామ పాలకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, ఓట్ల సమయంలో ఓటు అడగడానికి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారని, ప్రజలను మర్చిపోతున్నారని, ఉన్న రోడ్లను మిషన్ భగీరథ పైప్లైన్ కొరకు తవ్వి రోడ్లను నాశనం చేశారని, అధికారులు కూడా పట్టించుకోకుండా చేతులు దులుపుకుంటున్నారని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఇకనైనా తక్షణమే గ్రామ రోడ్లను బాగు చేసి మరియు నీటి సమస్యను తీర్చాలని, అదేవిధంగా ఏ వ్యాధులు సోకకుండా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అంతా బురదల బాధల స్కూల్ పిల్లలు బాగా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ పట్టుకునే నాదుడు ఎవరు దిక్కులేడు. ఎన్నో సర్పంచులు పాలకులు ఎన్నో మారారు కానీ మా రోడ్ మారలేదు. మరి దీనికి ఎందుకు ఎట్లా చేస్తున్నారేమో. ఇక పాలకులకు గుర్తుండాలా, సర్పంచ్ గుర్తుండాలా, ఎమ్మెల్యే ఎంపీలకు గుర్తుండాలా. ప్రతి ఒక్కరు ఎలక్షన్లప్పుడు వస్తాడు, హామీలు ఇస్తాడు, వెళ్ళిపోతున్నారు. మాకు ఇట్లానే చేస్తున్నారు. మరి మా పరిస్థితులు ఎవరు పట్టించుకోరు. ఖచ్చితంగా ఇక్కడ ఎంపీటీసీ కానీ సర్పంచ్ రెస్పాన్సిబిలిటీ ఏం లేదు ఇక్కడ మాకు. మరి దీని మీద ఏమైనా చర్య చేసుకొని మాకు సందర్భంగా సౌకర్యంగా రోడ్డు మంచిగా కావాలా. మరి మిషన్ భగీరథ నీళ్ళు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, తోవి మొత్తం సత్యనాశ చేసారు. ఉన్న రోడ్డు మంచి రోడ్డుకి తోవి అగ్గి పెట్టేశారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? దీనికి ఎవరు స్కూల్ పిల్లలకు నడవరాక వచ్చింది, పెద్దలకు నడవరాక. ఇక్కడ చూడండి పరిస్థితి ఎట్లా ఉందో, ఎవరికి నడవరాదు. మరి ఏ సర్పంచ్ దగ్గర పోతే ఏం రెస్పాన్సిబిలిటీ, ఎంపీటీసీ లేదు, జడ్పీటీ అందరూ అప్పుడు ఎలక్షన్ అప్పుడు అందరూ వచ్చి అంటారు మాకు ఇది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం. ఏం లేదు దిక్కు. आधी रोड डाल के आधी छोड़ दी, इधर घर नहीं है सका, कोई भी नहीं आ रहा इधर।
देख रहे नहीं आके वोट डालते को अच्छा करते हैं, हमें डालते हैं, हमें अच्छा करते हैं कहीं। अब कोई नहीं आ रहे हजरत भी का मेरा पेंशन तो 1 साल 3 महीने हुआ, हमें करते हैं जैसा पीठ ठप के जाकर फिर रहे तो दीवाने के सगा कोई नजात नहीं लगा। हाथ जोड़ने आए जब वोट डालो बोल के, अब कोई भी आने को तैयार नहीं है। आदमी को देख कितने जैसा रोड़ा बना रहे और पानी की बहुत मुश्किल चल रही, पानी नहीं है यहाँ पर। ऐसी जगह है नल दो एक घर में 2 है, पानी इधर आबादी में असल नहीं है, रोड खराब है, असल चले नहीं आ रहा, आधे रोड़ा बनाए आधे रोड़ा छोड़े, हाथ जोड़े वोटन डालो बोल के। बाद में कौन आने पूछने को तैयार नहीं, कौन एमएलए बना, कौन लीडर बना, एमएलए बना, घर में बढ़ गए, इधर आने को पूछ के देखने को तैयार नहीं है। ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలకు సరికొత్త వరాలను ప్రకటించారు. ఢిల్లీ పరిధిలోని ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. 200 యూనిట్లకు పైబడి 400 యూనిట్ల వరకు విద్యుత్తును ఖర్చు చేసే వారికి 50% రాయితీని కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తంలోనే అత్యంత చౌకగా విద్యుత్ లభిస్తున్న రాష్ట్రం ఢిల్లీయేనని అన్నారు. ఉచిత విద్యుత్ నిర్ణయ చారిత్రాత్మకమని, సామాన్యుడికి ఎంతో ఊరటను కలిగిస్తుందని అన్నారు. ఢిల్లీలోని వీఐపీలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉచితంగా విద్యుత్తును వాడుకుంటున్నారని, ఇదే సమయంలో సామాన్యుల నుంచి విద్యుత్ బిల్లులను వసూలు చేయకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. తన నిర్ణయంతో ఢిల్లీలో నివసిస్తున్న 33% కుటుంబాలకు వేసవిలో, 70% కుటుంబాలకు శీతాకాలంలో మేలు కలుగుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తన భద్రతను కుదించారంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. కాగా ఈ వ్యవహారంలో జూలై 10న తొలి విచారణ జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు భద్రతా బృందం నుంచి 2 ప్రధాన అధికారులను, వారి ఆధ్వర్యంలో పనిచేసే మరో 15 మందిని తొలగించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ రంగనాయకులగుట్టలో కాస్బాగ్ బస్తీలో సుమారు 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను హైత్నగర్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పరండా రమేష్, భాస్కర్ సాగర్, సైలాబ్, జీహెచ్ఎంసీ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారి నాయకత్వంలో ఎల్బీనగర్ నియోజకవర్గం అత్యంత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అభివృద్ధి విషయంలో మా ఎమ్మెల్యే గారి సహకారంతో హైదరాబాద్ డివిజన్లో ఈరోజు మరి రంగనాయకుల గుట్ట దగ్గర ఎస్టీ సప్లన్ల 32 లక్షలతోటి పూర్తిగా సీసీ రోడ్లు, మరి కాస్బాగు పాత విలేజ్లో 10 లక్షలతోటి ఇక్కడ కూడా సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇంకా కూడా మిగిలిపోయిన పనులు మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని, ముఖ్యంగా బోనాల సందర్భం కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి బోనాల దగ్గర ఉన్న గుడి దగ్గర కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి దగ్గర కూడా మనము సిమెంట్ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఏ ప్రభుత్వం గతంలో ఎవరు కూడా బోనాల టెంపుల్కు డబ్బులు ఇచ్చిన సందర్భం లేదు. ఎందుకంటే బోనాల పండుగ తెలంగాణ పండుగ కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి బోనాల పండుగకు మరి ప్రతి గుడికి కూడా దేవస్థానం పేరు మీద అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ డివిజన్కు సుమారు 4 లక్షల రూపాయలు పోయినసారి వచ్చినాయి. ఈసారి కూడా 4 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి తెలియపడడానికి సంతోషంగా ఉన్నా. అదేవిధంగా బతుకమ్మ పండుగ కానీ అన్ని పండుగలకు కూడా తర్వాత హైదరాబాద్ డివిజన్లో అత్యధికంగా మరి కేటీఆర్ గారు పురపాలక మంత్రి ఉన్నప్పుడు 112 కిలోమీటర్ల వాటర్ లైను, మరి 11 రిజర్వాయర్లు, ఇంత సమ్మర్లో కూడా మంచి మంచి మహానగరాలు బెంగళూరులో కానీ, మద్రాసులో కానీ, మరి చెన్నై కానీ, ఢిల్లీ కానీ అన్నీ కూడా ఇబ్బంది పడ్డారు. మన హైదరాబాద్లో మాత్రం నీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసిన మహాఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంత ఎండలలో కూడా కరెంటు ప్రాబ్లం కానీ, నీటి ప్రాబ్లం కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ అన్ని విషయాల కరెంటు కూడా క్వాలిటీ కరెంట్ ఇవ్వడంలో కూడా మన ముఖ్యమంత్రి గారు నెంబర్ 1గా ఉండి భారతదేశంలోనే ఫస్ట్ పొజిషన్లో ఉండని చెప్పి తెలియపడుతూ గర్వపడుతున్నా. మీరందరూ చూస్తారు ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా జలాశయాలు నిన్నాయి. మరి మేము చిన్నది ఉన్నప్పుడు ప్రాజెక్టులు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కడితే 3 ఏళ్లలో నిర్వహించి ఇలా ఎల్ఎంపీ రిజర్వాయర్ నీళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ. అవి వచ్చినాయంటే హైదరాబాద్కు తాగునీటి సమస్య ఇంకా 5 ఏళ్ల దాకా ఇబ్బంది లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి బ్రహ్మాండమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ డివిజన్లో ఇంకొక 4 కిలోమీటర్లు పెండింగ్ ఉన్న వాటర్ లైన్ కూడా మా ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు మంజూరు చేయించారు. అది కూడా అతి త్వరలో ఈ వారం 10 రోజుల్లో మిగిలిపోయిన వాటర్ లైన్ కూడా ప్రారంభం అవుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఏ అభివృద్ధికైనా ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్లు కానీ, ట్రంక్ లైన్లు కానీ, మరి పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంతో హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందు తీసుకుపోతామని తెలియపరుస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఆయుర్వేద భవన్ కు తరలించడం అంటే ఓవైసీకి కొమ్ము కాయడమే, ప్రతిపక్షాల మాట పట్టించుకోబోము అనడం వారి అజ్ఞానానికి పరాకష్టమన్న నల్లు ఇంద్రసేనారెడ్డి. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం, లింగన్న దళంపై కాల్పులు జరిపిన అధికారులను శిక్షించాలని డిమాండ్. తెలంగాణకు హరితహారంలో భాగంగా మండల స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం, ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు బాధ్యతాయుతంగా 35 గ్రామాల్లో హరితహారం. ఎగువ కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు, జూరాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలంలో సంతరించుకున్న జలకళ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.